హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా పచ్చి మామిడికాయతో పప్పు చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. దీన్ని పీల్ చేసుకొని ఇలా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అవి ముందుగానే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి పప్పుకి. సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి, మంచి అరోమా వస్తుందండి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని స్టవ్. ఇప్పుడు మనం ఈ కందిపప్పుని వాష్ చేసుకొని పెట్టుకుందామండి. ఈ కందిపప్పు వాష్ చేశాక అందులో మనం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి. 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయాక మనం మూత తీసుకొని చూసుకుంటే ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఈ పప్పు మొత్తం మనం ఇలా స్మాష్ చేసుకోవాలండి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. చూసారు కదండి, ఇలా మొత్తం మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటూ మనం స్మాష్ చేసుకోవాలి. ముందుగానే మనం సాల్ట్ వేయకూడదండి పప్పులో, మనకి పప్పు త్వరగా ఉడకదు. అందుకని ఇలా పప్పు రెడీ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటూ మనం స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఇంగువ కొంచెం యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఈ పోపు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ పైన పెట్టుకొని పప్పు ఉడికించుకుందాం. ఇలా మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ ఉడికించుకొని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మళ్ళీ మీ ముందు ఉంటానండి. మీ శ్రావణి ప్రసాద్.